పోతన భాగవతం ఇందులోంటి సర్వలగు కందాలు. ఇదొక పరిశోధనా వ్యాసం. పరిశోధకులు పురాణం త్యాగమూర్తి శర్మ, మదనపల్లె. మనం ఇంకా భాగవతంలోనికి ప్రవేశిద్దాం. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, శూలికైన తమ్మి చూలికైన విభుజ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరతూ అని నేను కాదంటుండేది. పోతన తన భాగవతంలో ప్రారంభంలోనే అన్నాడు. అంతేకాదు ఆయన నిండేది. పలికెడిది భాగవతమట, పలికించెడు విభుడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట. పలికెద వేరుండు గాథ పలుకగనేలా, పలికెద వేరుండు గాథ పలుకగనేలా, వేరుండు గాథ పలుకగనేలా. పలికితే భాగవతమే పలుకుతా, లేకుంటే వేరే నేను పలకను అన్నాడు. పుడుగడు మధురిపు కథనం విడివడి జడుపగిడి తిరుగు వికసమున నేనొడివిన నొడువులు నుడువడు, దుడుకని చదివింప మాకు దుర్లభమడిపా. స్ఫురిత విభుజ జనముఖములు పరివిదలిత ధనుజ నివహపతి తను ముఖముల్, గురు రుచిజిత శిఖములు నరహరి ఖర నఖముల అమరు నటజన సఖమున్.